హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసి కొబ్బరి లౌజ్ అనమాట. కొబ్బరితో బర్ఫీ ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. పచ్చి కొబ్బరికాయలు పెద్ద సైజు 2 తీసుకున్నాను. 2 కొబ్బరికాయలు కొట్టి ఈ విధంగా రౌండ్గా ముక్కలు వచ్చే విధంగా కొట్టుకోవాలి. కొబ్బరి తురుము అనమాట ఇది. కొబ్బరి తురుముతో ఈ విధంగా మొత్తం తురుముకోవాలి. కొబ్బరి చెప్పలు నాకు వీడియో తీస్తా తురమటం చూపించడం వీలు కాలేదు. అట్లా ఈ విధంగా పట్టుకొని తురుముకోవాలని చెప్పాను. ఆ విధంగా మొత్తం 4 చిప్పలు అయితే తురుముకున్నాను 2 కొబ్బరికాయలకి. నాకు ఇంత కొబ్బరిలో తురుము వచ్చింది. ఇది తయారు చేసుకోవడానికి ఇప్పుడు పంచదార తీసుకోవాలి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. పంచదార అయితే మనం కొబ్బరి తురుముకున్న తర్వాత కొలత వేసుకోవాలి. ఎంత క్వాంటిటీ వస్తే సేమ్ అదే క్వాంటిటీతో పంచదార తీసుకోండి. నాకైతే దీంతో ఆ గ్లాసున్నర అయింది. అదేవిధంగా పంచదార వేసుకున్నాను. ఆ గ్లాసున్నర వేసాను. పంచదార వేసుకున్న తర్వాత నీళ్లు పోసుకొని పాకం పట్టుకోవాలి. ఒక గ్లాస్ వాటర్ వేసుకొని, అదిగోండి గ్లాసున్నర పంచదార అయితే వేసుకున్నాను చూడండి. ఇప్పుడు వాటర్ తాగే ఒక గ్లాస్తో నీళ్లు వేసుకుంటున్నాను. ఒక గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. పంచదార కలిసిన దాంతోనే వాటర్ కూడా వేసుకున్నాను. సగం అయితే వేసుకున్నాను దాంతో. వాటర్ వేసుకొని మనకి పంచదార పాకం లేత పాకం వచ్చే వరకు పాకాన్ని పట్టుకోవాలి. ఆ పాకం ఉడికేలోపు మనం యాలక్కాయలు దంచుకొని 4 యాలక్కాయలు దంచి పెట్టుకున్నాను. పల్లీలు కూడా ఒక 100 గ్రాముల పల్లీలు తీసుకొని పొట్టు తీసి ప్లేట్లో వేసుకున్నాను. కొబ్బరి తురుము, యాలక్కాయ పొడి ఇవన్నీ రెడీగా పెట్టుకున్నానండి. పాకం అయితే రెడీ అయిపోతుంది. తీగపాకం లైట్ తీగపాకం వచ్చే వరకు పాకాన్ని ఉంచుకోవాలి. తీగపాకం వచ్చిన తర్వాత మనం ఈ పల్లీలు, తురుము పెట్టుకున్న కొబ్బరి, యాలక్కాయల పౌడరు మొత్తం వేసి కలుపుకోవాలి. ఈలోపు ప్లేట్లో 1 స్పూన్ నెయ్యి వేసుకొని ప్లేట్కి అయితే రుద్దుకుంటున్నానండి. మనం తయారు చేసుకొని కొబ్బరి పాకం పట్టిన తర్వాత మొత్తం ప్లేట్లో పోసుకొని ఒక షేప్లా కట్ చేసుకోవచ్చు. చదరంగా చేసుకున్న తర్వాత పాకం అయితే తీగ పాకం వస్తుందండి. ఆ విధంగా తీగ పాకం వచ్చేలాగా వేసుకోండి. ఇప్పుడు పాకం అయితే తీగ పాకం వచ్చేసింది. శనక్కాయ పప్పు వేసుకున్నాను, యాలక్కాయల పొడి ఇవి వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత కొబ్బరి కూడా వేసి ఈ వాటర్ మొత్తం పాకంలో ఉన్న నీరు మొత్తం పోయే వరకు ఉడికించుకోవాలి. మనం తురుము పెట్టుకున్న కొబ్బరి కూడా వేసుకుంటున్నాను. పచ్చి కొబ్బరి మొత్తం వేసుకొని కలిదిప్పుకుంటూ ఉండాలి. వాటర్ మొత్తం ఎగిరిపోయే వరకు కలిదిప్పుకోండి. చక్కగా గట్టిపడిన తర్వాత ప్లేట్లో వేసుకొని ఒక షేప్ లాగా మనం ముక్కలు కట్ చేసుకోవచ్చు. అవి పచ్చి కొబ్బరి వేసాం కదా, కొన్ని వాటర్ వస్తాయి అన్నమాట. అవి మొత్తం ఎగిరిపోయిందా కొంచెం స్టవ్ మీదే. అది మొత్తం ఎగిరిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకొని ఆరబెట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా వాటర్ మొత్తం అయిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. ప్లేట్లోకి వేసుకొని మొత్తం చదరంగా చేసుకున్న తర్వాత ప్లేట్లో ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టిన తర్వాత మనకి ఇష్టం వచ్చిన విధంగా షేప్లో కట్ చేసుకోవచ్చు. చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని మూత పెట్టుకున్నట్లయితే ఎంతో రుచిగా ఉండే కొబ్బరి లౌజ్ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కూడా ట్రై చేయండి. మన ఛానల్లో వీడియోస్ మీరు చూస్తున్నారు కదండి. మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే, మీకు ఉపయోగకరంగా వంట చేసుకోవడానికి వీలుగా ఉంటున్నాయి అనుకున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. ఈ కొబ్బరి లౌజ్ కూడా మీరు కూడా ట్రై చేయండి. ఏ విధంగా వచ్చిందనేది కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. ఇప్పటివరకు మనకు సపోర్ట్ చేస్తున్న వారికి అందరికీ చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.